భరత జాతి గర్వించదగినటువంటి రోజు ఈరోజు. భారతదేశంలో ఈరోజు మనం నడిచే నడక, పీల్చే గాలి, సంపాదించుకునే ఆస్తి, జీవించే హక్కు మనందరికీ కల్పించి భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించిన ధీరోదాత్తుడు ఈ జన్మదినం అంకితం చేస్తూ, ఈ జన్మదినం మనందరి ఇళ్లలో కూడా ఆనందాన్ని నింపుతూ ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ రోజున దీన్ని ఇంటి పండుగగా ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రతి గ్రామంలో రామ మందిరాలు ఎలా వెలిసినాయో అలాగే ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా అలాగే వెలిసినాయి. అంటే అంబేద్కర్ గారు చూపిన మార్గం, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు, అంబేద్కర్ గారు చూపినటువంటి ఆశయాలు ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా మిగిలినాయి. కాబట్టి ఈరోజు వారి అందరినీ కూడా ఈరోజు మన అందరం కూడా దేవుడిగా కొలుచుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో చూసినా, ఏ మూలలో చూసినా అంబేద్కర్ జయంతిని మనం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ మహనీయుడు చూపిన మార్గం. 50 సంవత్సరాల క్రితం 78 సంవత్సరాల స్వాతంత్ర సమరం తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి, పేదవాళ్ళు ఎలా జీవించాలి, పేదలకు సమాన హక్కులు ఎలా రావాలి, ఆస్తి హక్కులు ఎలా రావాలి, విద్యా హక్కులు ఎలా ఉండాలి, ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే, అందరూ సమానంగా బతకాలంటే ఎలా జీవించాలో రచించిన మార్గంలోనే ఈరోజు మన అందరం ప్రయాణిస్తున్నామంటే 78 సంవత్సరాల ముందే ఈ దేశం ఎలా ఉండాలో నిర్ణయించిన దార్శనికుడు. అందుకే ఈరోజు ప్రజల పాలిట దేవుడు అయ్యాడు. ఈరోజు దేవుళ్ళు మన గుడిలకు పోయి మొక్కుతున్నాం, కానీ నిరంతరం గాలిలో ప్రతి దిక్కర ఈరోజు అంబేద్కర్ ఆశయం పయనిస్తూనే ఉంది. ఎక్కడికి పోయినా అంబేద్కర్ ఆశయాల ప్రకారమే మనం నడుస్తున్నాం. ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా, ఎక్కడంటే కూర్చోగలుగుతున్నా, గుడికి వెళ్ళగలుగుతున్నా, అన్నీ జరిగినాయి అంటే ఒక అంబేద్కర్ గారి మార్గదర్శనంలోనే ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సంఘ సంస్కర్తగా, అంటరాని తరాన్ని రూపుమాపే వ్యక్తిగా ఈ భారతదేశ స్వాతంత్రంలో తనకంటూ ఒక ముద్రను వేసుకుని భారత రాజ్యాంగాన్ని ఈరోజు రచించి మనందరికీ దార్శనికుడైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోదని, వారి ఆశయ సాధనలో నిరంతరం కూడా పేద బడుగు బలహీన వర్గాలని హక్కును తెచ్చుకోవటం, వారిని సమాజంలో ఉన్నత స్థాయికి పెంచేంత వరకు సమాన హక్కులు కల్పిస్తూ విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆస్తుల్లో కావచ్చు, అన్నింటిలో కూడా వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకొచ్చిన రోజే నిజమైన భారతదేశం, నిజమైనటువంటి దేశం. అటువంటి ఆశయాలకి కావలి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు పోతుందని కూడా తెలియజేస్తూ జై భీమ్. Thank you.